అబద్ధాలతో మళ్లీ ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ వచ్చారన్నారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. లేసి సరిగ్గా 2 నిమిషాలు నిలబడలేని కేసీఆర్ తమ తోలు తీస్తాను అని అనడం విడ్డూరమని అన్నారు. దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సవాల్ చేశారు నాయని రాజేందర్ రెడ్డి. కేసీఆర్ గారు నిన్న ప్రెస్ మీట్లను వీడ మాట్లాడుతూ చాలా గొప్పగా అబద్ధాలు మాట్లాడటం చూసాం. వారి గంభీరతను ప్రదర్శించాలని చూస్తున్నారు కానీ కుదరట్లే. ఆ ముఖంలో అర్థమవుతుంది ఆ కళ్ళలో. మళ్ళా ఏం అబద్ధాలు ఆడి ఎవరిని మోసం చేయాలని తెలంగాణ ప్రజల్ని ఊకే మోసం చేస్తే పడతారని అనుకుంటున్నారేమో కానీ ఏదో తోలు తీస్తారట. నీకు తీద్దామంటే తోలు కూడా లేదు, అట్ట వీకేశారు నిన్ను. కానీ పద్ధతి లేదు, పాడు లేదు, మోసాలు చేసుకుంటా ఇదే జీవితం. ఈ బతుకంతా మోసాలతోటి బతకటమేనా? తెలంగాణ విద్యార్థుల అమరవీరుల శవాల మీద పేలాలు ఎరక తిని నీ కుటుంబం 1000 కోట్లు సంపాదించి నీ బిడ్డ చెప్తాంది కదా మీ మీద లంగలు దొంగలని. ఇంకా సిగ్గుసరం లేకుంటే ఏ ముఖాలు పెట్టుకొని మాట్లాడుతున్నారు? నీ వయసును గౌరవిస్తామన్నా కానీ అది ధరించట్లే. ఇవాళ మీరు చేసిన కథలు మోసాలకు విచ్చలవిడిగిచ్చిన వాగ్దానాలట, తోలు తీస్తానట, ఏంది నువ్వు లేస్తే ఆగడట, ఈయన మెప్పులు తీస్తాడు. సరిగ్గా లేచి నువ్వు 2 నిమిషాలు నిల్చో, నువ్వు లేచి ఊగుతాంటావు అటు ఇటు, నువ్వు మాట్లాడుతున్నావు తోలు తీస్తాను తోలు. ఎట్లాగో మీ ఆధారాలు ఇవన్నీ బయటికి వెళ్ళినాయి. మీ యొక్క దోపరికం ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా రాజరిక పోకడలతోటి మీ మంత్రులను ఎమ్మెల్యేని ఏ విధంగా చూసినావు. కడుపు మండి నీ ఎంబట్టున్నలే నిన్ను బొంద పెడతారు. బయట వాళ్ళు అవసరం లేదు నీకు. మేము కాంగ్రెస్ పార్టీ దాకా రానివ్వరు మీ వాళ్ళు. అసలు నువ్వు పని చేయి. నీకు అంత రేషం నమ్ముకొని నువ్వు అంత పెద్ద మనిషి ఇదిగా మాట్లాడుతున్నావు కదా.